జనసేన ఎంపీ లింగమనేని రమేష్ గారు కోర్స్ జనసేన ఎంపీ అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితులు. జనసేన అధ్యక్షులు కూడా సన్నిహితులే అనుకోండి. వాళ్ళ కొడుకు సంజూష్ హైదరాబాద్లో తన లగ్జరీ స్పోర్ట్స్ కార్తో యాక్సిడెంట్ చేసి ఒక అమ్మాయిని చంపేశారు కదా, చనిపోవడానికి కారణమయ్యారు కదా. ఈ కేసులో పోలీసులు జస్ట్ నోటీసులు ఇచ్చి ఆ పిల్లోని 21 సంవత్సరాలు 22 సంవత్సరాలట వదిలేయడం మీద తీవ్ర విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ కేసు విషయంలో పోలీసుల ప్రవర్తన మీద కూడా. అయితే ఈ క్రమంలో ఆర్టీవీ వరుస పెట్టి కొన్ని ట్వీట్లు చేసింది. వాళ్ళు ఈ కేసుకు సంబంధించి, ఈ అంశానికి సంబంధించి వాళ్ళు వరుసగా కథనాలు ప్రసారం చేస్తూ ఉంటే వాళ్ళ కొన్ని ఫోన్లు వెళ్తున్నాయట. మేము మీడియానంతా మేనేజ్ చేసాం, మీకు ఎంత కావాలో చెప్పండి, డబ్బులు పంపిస్తాం, మీరు దీన్ని ఇంకా ప్రసారం చేయకండి అని చెప్పి వాళ్ళకి ఫోన్లు వెళ్ళాయట. వాళ్ళే ట్వీట్లు వేశారు. బహుశా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండొచ్చేమో. అండ్ అంతేకాదు, ఇక్కడ ఇంకో ట్వీట్ ఏమేశారు, లింగమనేని సంజూష్ను కాపాడేందుకు రంగంలోకి దిగిన బడా కాంట్రాక్టర్ అట. సంజూష్ వివరాలు ఏవి బయటకు రాకుండా ఒత్తిడి చేస్తున్న కాంట్రాక్టర్ అట. సంజూష్ ఎఫ్ఐఆర్లో వాళ్ళ తండ్రి పేరు లేదట, ఇంటి పేరు లేదట. సంజూష్ ఎఫ్ఐఆర్లో తండ్రి పేరు లేదట, ఇంటి పేరు లేదట. సంజూష్ మాత్రమే పేరుందట. సంజూష్ వివరాలు బయటకు రాకుండా ఏపీ తెలంగాణలో పలుకుబడి ఉన్న బడా కాంట్రాక్టర్ కాపాడుతున్నారట. తండ్రి పేరు ఇంటి పేరు ఏముండదా? అందరికీ ఫెసిలిటీ ఉందా? మొన్న బండి సంజయ్ గారి కొడుకు ఒక అమ్మాయి కేసులో జైలుకి వెళ్తే అప్పుడు కూడా ఎఫ్ఐఆర్లో తండ్రి పేరు ఉన్నా వాళ్ళ తండ్రి పేరు ఎక్కడా వాడకూడదు అని, ఎక్కడా కనుక బండి సంజయ్ కొడుకు అనకూడదని చెప్పి హైకోర్టు ఆర్డర్సే ఇచ్చింది. ఎందుకు? ఇప్పుడు ఎఫ్ఐఆర్లో అయితే అసలు తండ్రి పేరు ఇంటి పేరు రెండూ తీసేశారట. ఈ ట్వీట్ నిజమైతే, ఈ విషయం నిజమైతే మరి బహుశా చట్టాలు అదేమంటారు రెండుగా ఉన్నాయేమో. ఉన్నోళ్ళకు ఒక చట్టం, లేని వాళ్ళకు ఒక చట్టం. అఫ్కోర్స్ అమలు అయ్యేది అట్లనే, అధికారికంగా కూడా చట్టాలు ఇలాగే ఉన్నాయా? అందరి విషయంలోనూ తండ్రి పేరు ఇంటి పేరు తీసేస్తారా? ఓన్లీ పేరు ఒకటే పెడతారా? అందరి విషయంలో ఇంతేనా? మరి ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చి పెట్టుకోవాలి. దీన్ని ఒక ఆదర్శంగా, దేశంలో చాలామంది ఆదర్శంగా తీసుకొని ఇదే ఫాలో అవ్వాలి. ఒకరేమో తండ్రి కేంద్ర మంత్రి అయితే తండ్రి పేరే వాడొద్దని ఆర్డర్స్ ఇస్తాయి కోర్టులు. తండ్రి పేరు వాడకుండా కొడుకు పేరు ఎట్లా ప్రస్తావిస్తారు ఎక్కడైనా? ఇక్కడైతే తండ్రి పేరు ఇంటి పేరు ఎఫ్ఐఆర్లో తీసేశారట. ఆ వార్తలు ప్రసారం చేయకండి అని చెప్పి వార్నింగ్లట. ఎంత డబ్బు కావాలో చెప్పండి అని చెప్పి ఆఫర్లట. నీ బాసులా భలే ఉన్నాయా నిజంగా వ్యవస్థలు, చట్టాలు, పోలీసులు. ఎంత బహిరంగంగా ఎలా వీళ్ళు ఇలా పనిచేస్తారు? ఏముంది, జనాల చైతన్యమో బొంగాయో, ఎవడు ఏం చేస్తే ఎవడు అడిగేది ఉంటుంది, ఏమైనా చేసుకోవచ్చు.